ఆనాడు బాపు కేసీఆర్ గారు 2 లక్షల ఉద్యోగాలు వేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు కూడా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి మొన్నటిదాకా ఎల్బీ స్టేడియంలో ఒక అంగరంగ వైభవంగా జాబు అది కార్డు ఇచ్చి ఇది నేనే వేసిన అని చెప్పుకున్నాడు చూడండి. ఆ ఉద్యోగాలను కూడా కేసీఆర్ గారి వేసిన ఉద్యోగాలకే ఈయన నియామక పత్రాలు ఇచ్చిండు తప్ప ఇంకొకటి లేదు. ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ళు అయిపోయింది, 3వ ఏడు కూడా నడుస్తున్నది. 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి నిరుద్యోగులకు. వాళ్ళు రోజు పాపం రోజు ధర్నాలు చేస్తుంటే, రాస్తారోకాలు చేస్తుంటే నేను మొత్తము ప్రగతి భవన్ గేట్లను ఎత్తేసిన, ఎవ్వరు వచ్చైనా అందులో కూసోవచ్చు, నేను ప్రజా దర్బారు నడిపిస్తా అని చెప్పిండు. ప్రజా దర్బార్ ఎక్కడికి పోయింది? నిరుద్యోగులకు వేస్తా అన్న 2 సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయినాయి? ఇప్పుడు ప్రజలందరికీ నిరుద్యోగులకు కూడా అర్థమైపోయిందండి. 3 రంగుల జెండా బట్టి రేవంత్ అన్న రావాలని నిరుద్యోగులు తిరిగిర్రు. ఇప్పుడు ఆ రేవంత్ అన్ననే ఎప్పుడు గద్దె దించాలనేసి మళ్ళీ నిరుద్యోగులు కంకణం కట్టుకున్నారు.